వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలకు అలంపురం పెట్టింది పేరని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు కొల్నువాడ బంగారాజు నిర్మించిన శ్రీ సత్యసాయి రామానంద యోగి రామమ్మ ఆధ్యాత్మిక కళా కేంద్రాన్ని మంత్రి వర్మ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రవాస భారతీయుడు బంగారాజు తన తల్లిదండ్రుల పేరుతో కళా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సమాజం కోసం ఏదో కొంత సేవ చేయాలనేటువంటి ఆలోచన మన దగ్గర ఉన్నంత మనది కాదు. మన చుట్టుపక్కల పరిసరాల కోసం, ప్రజల కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలనేటువంటి ఆలోచనకు చక్కటి ఉదాహరణ అలంపురం గ్రామం. ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు చాలా బహుమతులుగా ఉంటారు. ఈ విధంగా కలిసికట్టుగా పనిచేయడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి దాంట్లో రాజకీయాలు సేవ చేయాలన్న కూడా రాజకీయాలు పెంచేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ గ్రామం ఒక ఆదర్శ గ్రామం అనేటువంటి విషయంలో కలిసి పనిచేయడం మంచి కార్యక్రమం అనే దానికి గ్రామం చక్కటి ఉదాహరణ నేను భావిస్తున్నాను. కార్యక్రమం ఏదైతుందో రామానంద యొక్క ఆశీస్సుల కారణంగా ఇలా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ భవనాన్ని ఒక మంచి చాలా కార్యక్రమాలు వినియోగించుకునే విధంగా ఎటువంటి డబ్బులు కూడా వసూలు చేయకుండా వివాహాలు కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, యోగా సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ఏదైతే సమాజ సేవకు గ్రామానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఉచితంగా నిర్మించడానికి అనేది ఆ యొక్క దాతృత్వానికి నిదర్శనంగా భావిస్తున్నారు. ప్రత్యేకంగా మనం అందరూ కూడా బంగారాన్ని అనుసరించాలనుకుంటున్నాం. అలంపూర్ణ గ్రామానికి ఇటువంటి సౌకర్యం కాబట్టి ఏదైతే సత్యసాయిబాబా పదే ఉపయోగించినటువంటి సమాజ సేవ అనేటువంటి విషయంలో ఏదైతే ప్రజలందరూ కూడా యోగక్షేమంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో సత్యసాయిబాబా గారు ఏదైతే రాయలసీమ ప్రాంతానికి ప్రాముఖ్యత లేనటువంటి పరిస్థితుల్లో ప్రాథమిక సౌకర్యం ఆధ్యాత్మిక సత్యసాయిబాబా గారు అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తుతం వచ్చేటువంటి ప్రతి ఒక్క ఒప్పందం కూడా సమాజ సేవ కోసం ప్రజల శ్రేయస్సు కోసం చేసుకునేటువంటి వ్యక్తి సత్యసాయిబాబా గారు. వారి యొక్క ఆలోచనలో ఆశయాలకు అనుగుణంగా వారు బంగారాజ్యం చేసేటువంటి సేవా కార్యక్రమాలను అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలకి సహకారం సామాన్యులు ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సభాపూర్వకంగా చెప్తూ అదే గ్రామంలో కృష్ణరాజు గారు చేసేటువంటి మా కుమారుడు వెంకట గారు చేసేటువంటి కార్యక్రమానికి కూడా నేను చాలాసార్లు వచ్చి అలంపూర్ కృష్ణరాజు గారు నేను కోరుతూ ఉంటాం. ఆ కుటుంబానికి నా కుటుంబానికి చాలా సాహిత్య సంబంధం ఉంది. రావడం మన దయచేసి కూర్చోవడం మాట్లాడుతున్నాం. ఒక అవినాభావ సంబంధం ఉంది. వారు చేసేటువంటి కార్యక్రమాల గురించి కూడా నేను రాష్ట్రం అంతా చెప్తుంటాను. ఈ చెప్పి చేసేటువంటి సేవా కార్యక్రమాన్ని పరిశీలించడానికి వాళ్ళతో వచ్చారు. కాబట్టి ఈ గ్రామం ఆదర్శ గ్రామం. రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో చేసేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గ్రామంలో డాక్టర్ గోయింక డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులచే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజారోగ్య రంగాన్ని చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య రంగాన్ని సువర్ణ అధ్యాయంగా మారిస్తే
అయితే చంద్రబాబు ఆ కార్యక్రమాలను నీరుగారుస్తూ ప్రజలకు ఆరోగ్య భద్రత లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న వైద్య విద్య నేర్చుకోవాలనుకున్న నిరుపేద కుటుంబాల పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 75 సంవత్సరాల నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఎంతో దూరదృష్టి విజన్ ఉన్న నాయకుడు మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్రాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వ సహకారం నిధుల సహకారంతో, నాబార్డు నిధుల సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ నిధుల సహకారంతో 17 మెడికల్ కాలేజీలు చరిత్రలో ఎప్పుడు జరగలా. ప్రతి జిల్లాలోనూ 13 జిల్లాలు 26 జిల్లాలు చేస్తే 26 జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయి ఉండాలి. మెడికల్ కాలేజీతో పాటు 500 మినిమం 500 బెడ్ల హాస్పిటల్ పేద ప్రజలకి వైద్యం చేయడానికి ఉండాలి. శాంక్షన్ చేయడమే కాదు, ఆయన హయాంలో 5 కాలేజీలు పూర్తి చేసి ఓపెనింగ్ కూడా చేశాడు. ఇంకా 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి పేరు వచ్చేస్తుంది. ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు ఈ కాలేజీల మీద బతికే కొంతమంది ఈ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ కాలేజీలన్నీ దోచిపెట్టేయడానికి ఇద్దరు దుర్మార్గులు ఏమేం చెప్తున్నారో ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు అంటాడు, నిన్నగాక మొన్న కూడా భూతాన్ని మనం అంతం చేసాం, మళ్ళీ భూతం లేస్తుంది, భూతాన్ని లగనీయకండి అని చెప్తున్నాడు. ఎవడు భూతం? ఇంకొకటి అంటాడు పవన్ కళ్యాణ్, మారీచుల్ని నమ్మొద్దు, మారీచుల్ని మనం తరిమి కొట్టాలండి. ఎవడు మారీచుడు? నువ్వు మారీచుడు వేషం వేశావు. ఇవాళ భూతం అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరు భూతం? రాష్ట్ర ప్రజల్ని వంచింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా నెల పొంగలు కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ అమ్మవారికి పలు రకాల పండ్లతో చేసిన శాకంబరి అలంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
హైదరాబాద్ ఉప్పల్ స్వరూప్ నగర్ లో స్విగ్గీ డెలివరీ బాయ్ వేషంలో ఉన్న యువకుడు 60 ఏళ్ల వృద్ధురాలి మెడలోంచి 40 గ్రాముల బంగారు గొలుసును అపహరించుకుని పోయాడు. వెంటనే అప్రమత్తమైన వృద్ధురాలు, కాలనీ వాసులు దొంగను వెంబడించి పట్టుకున్నారు. గొలుసు లాగడంతో వృద్ధురాలి మెడకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు దొంగను విచారణ నిమిత్తం ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ బీజేపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత కార్యక్రమం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి లబ్దిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు. ప్రసిద్ది పుణ్యక్షేత్రం అభివృద్దిపై అధికారులతో సమీక్ష. రాష్ట్రంలో కూటమి పెద్దల కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.